ఏ ప్రభుత్వ హయాంలో పాలన బాగుంది అనుకుంటున్నారు? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే భీమవరంలో పులపతి రామాంజన ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కానీ ఏ వ్యవస్థ చూసినా కూడా అన్ని రంగాల్లో కూడా భీమవరం నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ముందుకు నడిచింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 తర్వాత ఒక అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ ఏ ముందుకు రాలేదు. ఏంటి అప్పులు తెచ్చి గవర్నమెంట్ జనాలకే డబ్బులు వేయటం తప్ప ఈ చేసిన అభివృద్ధి శూన్యం. ఏ రంగం చూసినా, ఎలాగా రియల్ ఎస్టేట్ రంగం చూసినా, ఒక వ్యవసాయం చూసినా, ఏ వ్యవసాయం చూసినా, రిజిస్ట్రేషన్ వాల్యూలు చూసినా, ఇవాళ భూమి ధరలో రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచేసి భూమిని నాశనం చేశారు. అలాగే వ్యవసాయ రైతుకి సరైన గిట్టుబాటు ధరలు లేక ఇవి లేక రైతుని నాశనం చేశారు. ఏ రంగం కూడా వీళ్ళు వచ్చిన తర్వాత అందరూ ఇబ్బంది పడిన వాళ్ళే తప్ప ఏ రంగం కూడా బాగుపడలేదు.